వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సభా నియమాలకు కట్టుబడి అందరికీ అవకాశాలు కల్పిస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. సభలో విపక్షాలు మాట్లాడితేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందన్నారు. స్పీకర్పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఆయన సభకు దూరంగా ఉన్నారు. బుధవారం మూజువాణి ఓటుతో ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో గురువారం స్పీకర్ స్థానానికి తిరిగి వచ్చిన ఆయన సభలో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై 12 గంటలకు పైగా చర్చ జరిగింది. నిష్పక్షికంగా నిబంధనల ప్రకారమే సభను నడిపేందుకు ప్రయత్నించారన్నారు. ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వడం లేదని కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ నిబంధనల ప్రకారం సభ్యులు మాట్లాడేందుకు సమయం ఇస్తున్నామన్నారు. संपोधित धन्यवाद है, लेकिन अगर आप चाहते हैं प्रश्नकाल नहीं चलना प्रश्नकाल चलने के लिए तैयार है तो प्रश्नकाल आप प्रश्नकाल चलने देना नहीं चाहते तो बैठे। प्रश्नकाल में किसी भी माननीय सदस्य को जब मैं एज ए स्पीकर 2 दिन की सदन की सारी कार्रवाई पे धन्यवाद भी नहीं दे रहा, प्रश्नकाल महत्वपूर्ण मानता हूं, तो फिर प्रश्नकाल को चलने दें। आप प्रश्नकाल नहीं चलने देते, सदन की कार्रवाई आज फिर मैं आग्रह कर रहा हूं कि प्रश्नकाल में जो महत्वपूर्ण समय होता है वो प्रश्नकाल हम सदन में चलने दें, क्योंकि प्रश्नकाल में जहां सरकार రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్పీఏ కాలనీలో టాస్క్ ఫోర్స్ పోలీసులు 500 గ్రామాల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరుణ్ శర్మ అనే వ్యక్తి గాంజా తరలిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి మైలార్దేవుపల్లి పోలీసులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా రవీంద్ర భారతి పాఠశాలలో సైన్స్ ఎక్స్పో మాసాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానాచార్యులు ఎం టీనేష్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే విజ్ఞాన శాస్త్రంలోని మెలకువలను తెలుసుకోవాలని అన్నారు. సైన్స్ నమూనాలు ప్రాజెక్టుల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనాత్మకత దృక్పథం పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఎంఎస్ మణి, నార్థాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ ఎన్ వెంకటేష్ పాల్గొని విద్యార్థుల ప్రదర్శనలకు పరిశీలించారు. Add 4 spoons of salt in 1 glass of water. Stitch it. ఇప్పుడు ఎన్నిట్లో దేని డెన్సిటీ ఎక్కువ, ఎగ్ డెన్సిటీ ఎక్కువ, వాటర్ డెన్సిటీ ఎక్కువ? What happened? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మొదటి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని దర్శించి తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. అక్షరం చేతిలో పట్టుకోండి. సమేత శ్రీ శ్రీనివాస బ్రహ్మణే నమః. యాదాద్రి భువనగిరి జిల్లాలో న్యూ వివర కన్వెన్షన్లో జిల్లా సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రధాన అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
సర్పంచ్లను గ్రామ అభివృద్ధికి అన్ని శాఖల అవగాహన అవసరం ఉందని, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ చైర్మన్లు, అధికారులు, సర్పంచ్లు పాల్గొన్నారు. ఇక్కడ కలెక్టర్ కానీ, ఇక్కడ ఎస్పీ కానీ, ఇంకా అధికారులు మనందరినీ కోఆర్డినేట్ చేసి అన్ని సబ్జెక్టుల మీద మనకు అవగాహన కల్పిస్తారు. విద్యాశాఖ కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, సివిల్ సప్లై కావచ్చు. మీ గ్రామంలో సుమారు 20 మంది అధికారులు మీ ఆధీనంలో పనిచేస్తారు. ఏఎన్ఎం కాంచెల, ఆశా వర్కర్ కాంచెల, అంగన్వాడీ కాంచెల, టీచర్ కాంచెల, డాక్టర్ కాంచెల అధికారులంతా కూడా మీ సరౌండింగ్ లో ఏం పని చేయాలి, వాళ్ళకు మీరు ఏ రకంగా పని తీసుకోవాలి, వాళ్ళ ద్వారా మీ గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలో ఈ ప్రణాళిక కూడా మీకు ఈ చట్టంలో కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి వచ్చిన 4:10 నిమిషాలు మనకి ఎవరో కలెక్టర్ గారి ప్రసంగం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పిల్లల భద్రత మరియు డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఈగల్ ఫోర్స్ తెలంగాణ సౌజన్యంతో అశ్వాపురం పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. నార్కోటిక్ డీఎస్పీ బి రమేష్, సిఐ అశోక్ రెడ్డి, సర్పంచ్ మచ్చా నరసింహారావు, పంచాయతీ పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లగాళ్ళని స్కూల్ పంపించడం, వాళ్ళేంది పొద్దుగా పనిచేసి ఇంటికి వస్తారు. పిల్లగాళ్ళు ఏమైంది ఎట్టుంటారు అనేది కూడా గుర్తుపట్టరు. కాబట్టి అలాంటి మహమ్మారి డ్రగ్స్ అనేది అంతరించడం కోసం ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రత్యేకమైన ప్రోగ్రాం పెట్టారు. సమూలంగా నాశనం చేయాలంటే ప్రజలందరి భాగస్వామ్యం అనేది అవసరం. ఎక్కడైతే అమ్ముతా ఉన్నారు, ఎవరు సరఫరా చేస్తూ ఉన్నారు, ఎట్లా ఉందని ప్రతి ఒక్కరు కనుక దానికి సంబంధించిన సమాచారం ఇవ్వడం, ప్రతి ఒక్కరు కూడా దాన్ని నిర్మూలించాలని కోరుకుంటే ఏదైనా నిర్మూలించడం అనేది సాధ్యమే. చదువుతున్న క్రమంలో బ్యాడ్ ఫ్రెండ్స్ జమ అవుతుంటారు. ఎట్లా, నువ్వు ఇలా స్కూల్ పోతావు, టీచర్ ఒక హోంవర్క్ ఇస్తుంది, సాయంత్రం 4 గంటలకు పోయి హోంవర్క్ చేయాలి. అప్పుడు ఒక ఫ్రెండ్ వస్తాడు, నీకేం కాదులే రేపు చేద్దాము, ఈరోజు ఏదో ఒకటి చెప్పొచ్చు, మా అమ్మ పని చెప్పింది, లేకపోతే నాకు జ్వరం వచ్చింది అని ఒక రోజు తప్పిస్తారు. వాడు నెక్స్ట్ డే ఇంకోటి కూడా చెప్తాడు. ఆ రోజు ఏం చెప్తాడు, స్కూల్ ఎగ్గొట్టే ప్రోగ్రాం చెప్తాడు. స్కూల్ ఎగ్గొట్టి ఆడ చెట్ల పండ్లు ఉన్నాయి, లేకపోతే ఈడ ఇది ఉంది, పలానోళ్ళ దగ్గర ఆడుకోవచ్చు. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్న అటవీ శాఖ అధికారుల తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా అటవీ క్లియరెన్స్ల అంశంపై చర్చ సందర్భంగా ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్యప్రాణి సంరక్షణ ముఖ్యం అయినప్పటికీ దాని సాకుతో గిరిజన ప్రాంతంలో ప్రాథమిక సౌకర్యాలను నిలిపివేయడం సరికాదని స్పష్టం చేశారు. పాపికొండల పరిధిలోని గిరిజన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం, బోర్వెల్స్ వంటి కనీస అవసరాలకు కూడా అనుమతులు ఇవ్వకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఇళ్లను మంజూరు చేసినప్పుడు అటవీశాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవడం ఏంటి అని అధికారులను అవసరాలైన నీరు, విద్యుత్, రహదారీ సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని గుర్తు చేశారు. సార్ ఆ ఏరియాలో నాకు పాపికొండలో సగం ఇటు వస్తుంది, సగం వేసారు సార్. ఐఎమ్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్. పాపికొండలో సార్ మన పోలవరం కాన్స్టిట్యున్సీకి వస్తున్నాయి సార్. జన్మన్ హౌసెస్ మనమే శాంక్షన్ చేశాము, బట్ బికాస్ ఇట్ ఇస్ అ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియర్ ఆఫ్టర్ 68 ఇయర్స్ యాక్చువల్గా సార్ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మన వైల్డ్ లైఫ్ యాక్ట్ వీటిలో మనకి జనరల్గా పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు సార్. అది దాని వే అవుట్ ఏదైనా ఉంటే మేము చూస్తాం సార్. అది ఏదైనా డైవర్షన్ అనేది చేసుకుని కాంపెన్సేటరీ ఏరియాకి మిమ్మల్ని మీరు కళ్ళు మూసుకోండి, అనవసరంగా మాట్లాడుతున్నా. మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఆడ పెట్టాలి నుంచి ఉన్నాడు, వాడికి కరెంట్ ఇస్తారంటే ఇవ్వకూడదు. వాటర్ వాటర్ వాళ్ళు చెరువు తీసుకుంటారు. ఏజెన్సీ ఏరియానే కదా అక్కడ. వాటర్ లేక వాళ్ళు ఏజెన్సీ ఏరియా ఎక్కడ? ట్రైబల్ ఏరియా, ఐటీడీ ఏరియా సార్. No, that your attitude is very, very objectionable. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కందిరాలు ఏం చేస్తారో తెలియదు.
లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్, లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో కానీ నా సర్వీస్ నేను ఇదే కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి 4వసారి. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ, యువర్ యాటిట్యూడ్ ఈస్ డిఫరెంట్. సో మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ యూ. వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఐ డోంట్ నో. యూ కరెక్ట్ ఇట్ అండ్ దెన్ ఈ కాన్ఫ్లిక్ట్లు హౌ టు సాల్వ్ ది ప్రాబ్లం బోత్ ఆఫ్ యూ. మీరు కలెక్టర్ కూర్చొని ఆలోచించండి, మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఒక్క సబ్మిషన్ సార్, ఇది చాలా ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే మన శ్రీశైలం, వాట్ ఈస్ దట్ శ్రీశైలం? వాడు భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మేము నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. హౌ యు ఆర్ బిహేవింగ్. ఇక్కడ బద్వేల్ ఆ టెంపుల్ లాగేశారు పోయేసి, మళ్ళా రీబిల్డ్ చేసే పరిస్థితికి వచ్చాను. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ యు ఆర్ క్రియేటింగ్? మర్యాద చెప్తే మీకు మర్యాద ఉండడం లేదు, చెప్పకపోతే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్. You are having any problem, you come to me or Deputy CM, but this is not correct approach. I am very clear on this. Okay. యాక్ట్ ట్రైబల్ యాక్ట్ సెంట్రల్ యాక్ట్ సార్, అది దాని కింద మనకు అవకాశాలు ఉన్నాయి సార్ పట్టాలు ఇవ్వడానికి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబు పన్నులు మార్చి 1 నాటికి చెల్లించమని సూచించారు. పూర్వపు వసూళ్లు వివరాల ప్రకారం ఆస్తి పన్ను 4 కోట్ల రూపాయలు, 1 కోటి, నీటి పన్ను 4 కోట్లలో 1 కోటి మాత్రమే వసూలు అయ్యాయి. పన్నుల వసూళ్లతోనే పట్టణ అభివృద్ధికి, పారిశుద్ధ్య సిబ్బందికి నెలకు 85 లక్షల జీతాలు చెల్లించగలమని అన్నారు. వసూలైంది, ఇంకా 3 కోట్లు పెండింగ్ ఉంది. అంటే సుమారుగా ఇంకా 10 కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉంది. ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మార్చి నెలలో అందరూ కూడా హౌస్ ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ, అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ కానీ, ఎంక్రోచ్మెంట్ ఫీజులు కానీ, మున్సిపాలిటీలకు ఏం కట్టాలో అవన్నీ కట్టి మున్సిపాలిటీల యొక్క అభివృద్ధికి సహకరించాలి. అదేవిధంగా మున్సిపాలిటీల్లో మనము వర్కర్స్కి, శానిటేషన్ వర్కర్స్కి కానీ, వాటర్ సప్లై చేసే వర్కర్స్కి కానీ మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుంచే నెలకు సుమారుగా 85 లక్షల రూపాయలు జీతాలు పే చేయాలి. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని దయచేసి అందరూ 31వ తారీఖు లోపల, మార్చి 31 లోపల మీరు ఉన్నటువంటి బకాయిల్ని వెంటనే చెల్లించాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకు ఈ బకాయిలు ఎంత తొందరగా చెల్లిస్తే మనకు ప్రజలకు అంత మంచిగా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందనేసి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతతో ఆలోచించి ఈ హౌస్ ట్యాక్స్ని, అదేవిధంగా వాటర్ ట్యాక్స్ని, ట్రేడ్ లైసెన్స్ ఫీజుని, ఎంక్రోచ్మెంట్ ఫీజులు ఇవన్నిటిని కూడా వెంటనే పురపాలక సంఘంలో ఆన్లైన్ ద్వారా కూడా మీరు చెల్లించవచ్చు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. రామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ గత 15 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో చెరగని ముద్ర వేశారు అని, 2029 ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, వారి తల్లి విజయమ్మ గారు నేతృత్వంలోనే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజుల్లో ఒక ఎంపీ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి ఆనాటి కాంగ్రెస్ పార్టీ కోటకు ఎదురొడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో
జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ధైర్యంతో ఆనాడు 16 నెలలు జైలులకు వెళ్ళినా కూడా లెక్క చేయకుండా ఈ పార్టీని 2019లో అధికారంలోకి కూడా తీసుకురావడం జరిగింది. నారాయణపేటలో గాయత్రి ఫంక్షన్ హాలులో సర్పంచ్లు, చైర్మన్, కౌన్సిలర్లకు నిర్వహించిన ప్రజాపాలన అవగాహన సదస్సుకు మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆయన గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో సర్పంచ్లు, చైర్మన్ల పాత్ర కీలకం అని 99 రోజుల ప్రణాళికతో పాటు పదవీ కాలమంతా గ్రామీణాభివృద్ధికి వారి బాధ్యత ఉందని తెలిపారు. యువకులు రోడ్డు సురక్షితంగా వాహనాలు నడపాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని కూడా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఒక మంత్రిగా వాకిటి శ్రీహరి గారు కానివ్వండి, లేదా 119 ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరికి కూడా ప్రభుత్వ ధనాన్ని డైరెక్ట్ గా భారత ప్రభుత్వము అనేటువంటి చెక్కు మీద సంతకం పెట్టే అధికారం ఒక సర్పంచ్ తప్ప ఇంకెవరికి లేదు. ఇది మన చట్టంలో ఉంది. ఆ సర్పంచ్ కి డైరెక్ట్ గా ప్రజాధనాన్ని ప్రజల అవసరం కోసం సంతకం పెట్టి డ్రా చేసే అవకాశం ఇచ్చింది మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనే విషయాన్ని మర్చిపోకుండా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ మరి మనకు ఇన్ఛార్జ్ పరీక్ష రాసి పాస్ అయ్యారు. మనము ప్రజల అవసరాలు ఏంటి, ప్రజల జీవన విధానం ఏంటి, వాళ్ళకు నమ్మకాన్ని కలిగించి నేను మీకు సేవ చేస్తాను అన్నప్పుడు ఆయన మన మీద పెట్టుకున్న నమ్మకం, వేసిన ఓటే ఈరోజు సర్పంచ్ గా, ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్మన్ గా గెలిపించిన విషయాన్ని మర్చిపోవద్దని తెలియజేస్తాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు గ్రామంలోని శ్రీ రఘురాం హాస్పిటల్లో డాక్టర్ శారదాదేవి గర్భిణీ స్త్రీలకు వేసవికాల జాగ్రత్తల గురించి మీడియా సమావేశంలో వివరించారు. ఎక్కువ ఫ్లూయిడ్స్ సేవించాలని, బయటకు వెళ్లేటప్పుడు కాటన్ దుస్తులు ధరించాలని, వాటర్ బాటిల్ తప్పనిసరిగా తీసుకువెళ్లాలని సూచించారు. డాక్టర్ రఘురాం చిన్నపిల్లలకు వాంతులు, జ్వరాలు, విరోచనాలు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఓఆర్ఎస్ కలిగిన ఎలక్ట్రోలైట్ ప్యాకెట్స్ ఇవ్వాలని చెప్పారు. నా పేరు డాక్టర్ రఘురాం. నేను చిన్నపిల్లల వైద్య నిపుణుడిని, ఎండి పీడియాట్రిక్స్. నేను డాక్టర్ రఘురాంని. నేను రఘురామ హాస్పిటల్లో ప్రతిపాడులో వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను కామన్గా పిల్లల్లో ఎండాకాలంలో వాంతులు, విరోచనాలు అవుతాయి కదా, దానికి పెద్దలు, తల్లిదండ్రులు చేసి సింపుల్ తప్పు గురించి చెప్పాలనుకుంటున్నాను. కామన్గా చేసే తప్పు, ఇలా విరోచనాలు, వాంతులు అవుతున్నప్పుడు ఎక్కువగా గ్లూకోజ్ పడుతూ ఉంటారు. గ్లూకోజ్ పట్టకూడదు. అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ అట్ శ్రీ రఘురామ హాస్పిటల్స్, ప్రతిపాడు. ఎండాకాలం మొదలైంది కదా, సో ఆడవాళ్ళు, పర్టికులర్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సమ్మర్లో వేడి ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీ టెంపరేచర్ అన్నది కొంచెం పెరిగి చెమటలు అన్నవి ఎక్కువగా పడతాయి. సో దానివల్ల డీహైడ్రేషన్లోకి వెళ్ళే ఛాన్స్ కంపారిటివ్గా ఎక్కువ. సో అందరూ కూడా రోజుకి కనీసం 3 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అన్నవి తీసుకోవాలి. ఫ్లూయిడ్స్ అంటే ఐదర్ వాటర్, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, బార్లీ, ఇలా ఏదో ఒకటి తాగడానికి రోజుకి కనీసం 3 లీటర్స్ వరకు తీసుకోవాలి. మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు ఆ టైంలో బయటికి వెళ్ళడం అన్నది అవాయిడ్ చేస్తే మంచిది. బట్ మీరు కంపల్సరీ వెళ్ళాలి అని అనుకుంటే ఒక సన్ స్క్రీన్ యూజ్ చేయడం, ఒక టోపీ లాంటిది పెట్టుకోవడం, ఒక గొడుగు లాంటిది క్యారీ చేయడం మర్చిపోవద్దు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కడతాల మండలంలో ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. ప్రత్యేక నిపుణులైన డాక్టర్లు బృందం రోగులను పరీక్షించి మందులు అందిస్తూ అవసరమైతే హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సకు కూడా కల్పిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇప్పటికి ఇది 4వ సెంటర్ నేను అటెండ్ చేసిన, అంటే 7వ రోజు.
స్టార్ట్ అయిన తర్వాత 7వ రోజు విపరీతమైన స్పందన. ముఖ్యంగా ఏంటంటే పిహెచ్సిస్ ఉన్న దగ్గరికి వస్తే ఒకే డాక్టర్ ఉంటారు. జనరల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏముండే అవి చూస్తారు, తర్వాత ఏదైనా సజెస్ట్ చేస్తే పంపిస్తుంది. కానీ ఈ క్యాంపులు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ అందరూ డాక్టర్స్ ఇక్కడికి వచ్చి ఈ క్యాంపు ఏర్పాటు చేయడం నుంచి అందరి కళ్ళు కానీ మోకాలు నొప్పులు కానీ రక్త పరీక్షలు కానీ ఇది ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ చూడడానికి ఐడెంటిఫై చేసి. బాపట్ల జిల్లాలో అవయవ దాన నమోదు తక్కువగా ఉన్న నేపథ్యంలో జిల్లా అవయవ దాన సంఘం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె సిద్ధార్థ కార్యక్రమాన్ని ప్రారంభించి అవుట్ పేషెంట్లకు అవయవ దాన ప్రాముఖ్యతపై వివరించారు. జిల్లా అధ్యక్షులు సంఘం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు మాట్లాడుతూ బాపట్లలో కేవలం 68 రిజిస్ట్రేషన్లు ఉన్నట్లు, రాష్ట్రంలో 16వ స్థానంలో ఉందని, దీన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు, ఉపాధ్యాయులు, జన విజ్ఞాన వేదిక నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. అనేక మందికి అవసరమైన వారికి బ్రెయిన్ డెత్ సందర్భాల్లో అవసరం ఉపయోగపడి ఇది మన సామాజిక బాధ్యత లక్ష్యాన్ని మంది ఈరోజు ఎదుర్కొంటూ ఉన్నారు. అవయవాలు ఈ సామాజిక బాధ్యత గుర్తించి అందరూ మరి స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కేవలం ఆధార్ కార్డు చూస్తే 5 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. సాయంత్రం వరకు క్యాంపు జరుగుతుంది. మరి ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనాలని కోరుతాం. పార్లమెంట్ మరగ్ ద్వారా వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఎల్పీజీ సిలిండర్ల ధర పెంపు కొరతపై ఇండియా కూటమి ఎంపీలు నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఈ ధర్నాలో భువనగిరి లోక్సభ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Gas is going to be a problem. Petrol is going to be a problem. All fuel is going to be a problem. Because essentially our energy security has been compromised. Flawed foreign policy has created this problem. Now, it doesn't matter. अभी क्या करना है? अभी prepare करना है. अभी आपके पास थोड़ा सा टाइम है. तो सरकार को, प्रधानमंत्री को एकदम प्रिपरेशन शुरू कर देनी चाहिए, क्योंकि अगर प्रिपरेशन नहीं की तो फिर करोड़ों लोगों का जबरदस्त नुकसान सजेस्ट. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు సత్రం సెంటర్లో పార్టీ జెండా ఆవిష్కరణ, కేక్ కట్ కార్యక్రమాలతో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు కోటేశ్వర్ రెడ్డి పార్టీ విజయానికి కార్యకర్తల పాత్ర కీలకమని, జిల్లా నాయకులు ప్రజల సమస్యలు పరిష్కరించడం ప్రతి నాయకుడి బాధ్యత అని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నియోజకవర్గ స్థాయి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. అదేవిధంగా మనం ఇక్కడ నుండి మన ఎమ్మెల్యేగా చేసుకోవడానికి, అదేవిధంగా మంత్రిగా చేసి అందరూ కృషి చేస్తారు. ఆ మాటలే మేనిఫెస్టోగా రూపొందించి 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తున్నటువంటి నిష్పక్షమైనటువంటి, నిబద్ధమైనటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజే మన అదృష్టంగా భావించాలి. రాబోయే రోజుల్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నియోజకవర్గం నుంచి మన యువ నాయకులు మేకపాటి విక్రమరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ముందుగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, మన అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి, మన యువ నాయకులు విక్రమరెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ శుభవార్త చెప్పింది. పెండింగుల్లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలు ఈ నెల 31వ తేదీలోగా చెల్లిస్తే వడ్డీపై 90% రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బకాయిలన్నీ ఆన్లైన్లో, వెబ్సైట్ ద్వారా గానీ
మీ సేవా కేంద్రాల సిటిజన్ సర్వీసు సెంటర్లో చెల్లించుకోవచ్చని తెలిపింది. సకాలంలో పన్ను చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ వెల్లడించారు. ఆలేరు సెంటర్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సహితంగా దర్శించుకున్నారు. ఆలయ పండం అందజేశారు. గవర్నర్ తర్వాత పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ ఆకాంక్ష యాదవ్, ఆలయ ఈవో భవానీ శంకర్ ఘనంగా స్వాగతం పలికారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. అది ఎండ్ అయిపోయింది కదా, చెప్పలేదు. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్.